రాజుల మొదటి పుస్తకం 18వ అధ్యాయం 41వ వచనం. విస్తారమైన వర్షపు ధ్వని నాకు పుట్టుచున్నది. నీవు పోయి భోజనము చేయమని రాజుతో చెప్పగా ఆహాబు భోజనం చేయటానికి వెళ్ళాడు. కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదికి పోయి నేల మీద పడి ముఖాన్ని దాచుకొని మోకాల మధ్యలో ఉంచుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాను. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఏలియా అంటున్నాడు, విస్తారమైన వర్షం వచ్చే శబ్దం నాకు వినిపిస్తుంది అంటున్నాడు. మీకు వినిపిస్తుందా? ఎంతమందికి వినిపిస్తుంది? ప్రకృతి చెవులకు వినబడదు, ప్రకృతి కనులకు కనబడదు. ఏలియా మాట చెప్పేటప్పుడు చిన్న మేఘమైన లేదు, మబ్బు కమ్మలేదు, నల్లటి మేఘం వస్తూ కనబడుట వలన ఇంక కొద్దిసేపులో వర్షం పడుతుంది అని చెప్పింది కాదు. ఇక్కడ అసలు మబ్బే లేదట. నీలి మేఘాలు, ఆకాశం అంతా నీలమయమై తెల్ల మేఘమైనా కనబడని పరిస్థితుల్లో ఏలియా చెప్పిన మాటలు ఇవి. ఆయన ఏమన్నాడంటే, నాకు చాలా భారీ వర్షం పడేటట్లుగా, ఆ ఉరుములు మెరుపులతో కురిసినట్లుగా నాకు సౌండ్ వినిపిస్తుంది అన్నాడు. ఏంటి రహస్యం? మరలా మీకు చెప్తాను. ఏలియా మన వంటి వాడు. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఏలియా మన వంటి వాడు. అతనికి వినిపించింది. ఎలా వినిపించింది? అవి ప్రకృతి సంబంధమైన చెవులు కాదు. ఆయన విశ్వాసపు చెవులతో దేవుడు చేయబోయే కార్యాన్ని విశ్వాసంతో మాట్లాడుచున్నాడు. ఫెయిత్ హియరింగ్ అండ్ ఫెయిత్ స్పీకింగ్. విశ్వాసంతో మాట్లాడాడు, విశ్వాసంతో వింటున్నాడు. యేసు ప్రభు అన్నాడు, మేఘాలు బాగా పడితే ఇదిగో వర్షం రాబోతుందని మీరు అంటారు. శాస్త్రుల పరిశీలతో అంటాడు, వేషధారులు మీరు సూచనలు చూసి నమ్ముతారు, విశ్వాసపు నేత్రం మీకు లేదు అని యేసయ్య పరిశీలిని గద్దిస్తున్నాడు. కానీ ఇక్కడ ఏలియా ఏ సూచన లేదు కానీ నమ్మాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ ఆధారం కంటికి కనబడట్లేదు కానీ నమ్మాడు. ఈ రోజున అబ్రహాము సంతానం అని పిలువబడుతున్న మనకి దేవుడిచ్చిన వాగ్దాన వారసత్వంలో పాలి భాగస్థులముగా ఎలా మారాలి అంటే, అబ్రహామును గురించి బైబిల్లోకి మాట రాస్తుంది. ఏమని రాస్తుందంటే, అబ్రహాము నమ్ముటకు ఆధారము లేనప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచాను అని రాస్తుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అతడు నీతిమంతుడు అని తీర్చబడటానికి ముందుగా అతని గురించి 2 విషయాలు రాస్తుంది. ఒకటి, అతడు దేవుని నమ్మెను. ఎప్పుడు నమ్మాడు? ఆధారం లేదు. అసలు అబ్రహాం నమ్మటానికి ఆధారమే లేదు. అసలు జరిగిద్దా? ఇస్ ఇట్ పాసిబుల్? ఇది వాస్తవమేనా? ఇలా అవుతుందా అని ఆలోచనయే అబ్రహాంకి రాలేదు. దేవుడు చెప్పాడట, ఇతడు నమ్మాడట. అందుకని అబ్రహాం గురించి అంటాడు, ఇతడు నా స్నేహితుడు. ఎవరు స్నేహితులు అంటే చెప్పింది నమ్మాలంతే. అది
అవెలాగో ఇది ఎలాగో అని చిన్న సందేహం అబ్రహాంకి రాలేదు. ఇప్పుడు ఏలియా వింటున్నాడు. ఈరోజున మొదటి విషయం మనందరికీ దేవుడు మాట్లాడుతున్న మొదటి విషయం ఏంటంటే, బై ఫెయిత్, విశ్వాసమును బట్టి దేవుడు కార్యం చేస్తాడు. చూడండి, మనము ఈ ప్రార్థన నేను బేస్తవారం లాస్ట్ థర్స్డే నుంచి మేము స్టార్ట్ చేసాం. కాలనీలో బైబిల్ స్టడీ ఇచ్చినప్పుడు ప్రభు నా హృదయాన్ని ప్రేరేపించాడు. ఆ ప్రేరేపణ బట్టి వర్షం ఎందుకు పడదు, దానికి కారణం ఏమిటో విషయాలని బయలుపరిచి ఈ దినం మొదలుకొని వర్షాలు విస్తారంగా ప్రారంభమవుతాయి అని విశ్వాసంతో ప్రకటించాను. సరిగ్గా ఆ మాటని దేవుడు కనపరిచాడు కూడా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్నటి వార్తాపత్రికలు నేను చూసినప్పుడు నా హృదయం చాలా సంతోషమైంది. రాష్ట్రమంతటా వర్షాలు, గోదావరికి వరద నీళ్ళు అధికంగా చేరుతుంది అనే పాదములను ప్రతిష్ఠించలేనందువలన ఏం జరుగుతుందో తెలుసా? వార్త పత్రికలు చూసి ఇప్పుడు మన టార్గెట్ అంత మాత్రమే కాదు, డ్యాములన్నీ నిండాలి, రిజర్వాయర్లన్నీ నిండాలి, మన రాష్ట్రంలో ఉన్న నదులన్నీ నీళ్ళతో పారాలి. స్తోత్రం చెప్పండి. అలా చేయగల దేవుడు మన దేవుడు. స్తోత్ర, హల్లెలూయా. అలా చేయగలిగిన దేవుడు మన దేవుడు. అంతకుముందు వాళ్ళు చేశారు. ఒక యజ్ఞపీఠాన్ని కట్టారు, యజ్ఞాలు ప్రారంభించారు, కేకలు వేశారు, అరిచారు, ఏవేవో చేశారు. ఎంత చేసినా, ఎంత అరిచినా, ఎంత కేకలు వేసినా చివరికి వాళ్ళ ప్రార్థన వినబడట్లేదని వాళ్ళకే దుఃఖం, బాధ కలిగి కత్తితో వాళ్ళ శరీరాన్ని పొడుచుకోవడం ప్రారంభించారు. వాళ్ళ శరీరాన్ని వాళ్ళు పొడుచుకుంటున్నారు. కరుణించయ్యా, కరుణించయ్యా అని ఏడుస్తున్నారు. మనసుంటేగా కరుణించటానికి, కళ్ళుంటేగా చూడటానికి, చెవులుంటేగా వినటానికి, కాళ్ళుంటేగా నడిచి దగ్గరికి రావటానికి, చేతులుంటేగా ఆశీర్వదించటానికి. ఇవన్నీ ఏలియా ఇచ్చిన వివరాలు కర్మేలు కొండ మీద. కానీ ఏలియా మోకరించి చిన్న ప్రార్థన చేశాడు. చిన్న ప్రార్థన, 1 నిమిషం 2 నిమిషాలే ప్రార్థన ఉండొచ్చు. ప్రార్థన చేశాడు, ముగించాడు, అంతే. ఆమెను అన్నాడు, పరలోకం చీల్చబడింది, గగనం చినిగింది. దేవునికి స్తోత్రం చెప్దాం. అగ్ని దిగు వచ్చింది, బలిపీఠం మీద ఉన్న బలి పశువు కాలిపోయింది. ఆ తర్వాత ఏలియా వర్షం కొరకు ప్రార్థన చేశాడు. వర్షము 3.5 సంవత్సరాల నుంచి లేని వర్షపు చినుకు కూడా లేదంటే 3.5 years నుండి 3.5 సంవత్సరాల నుంచి వర్షపు చినుకు కూడా లేని ఆ సందర్భంలో విశ్వాసముతో తన మాటల్లో విశ్వాసాన్ని కనుపరిచి విశ్వాసపు క్రియ తాను వ్యక్తపరచడం వలన దేవుడు భారీ వర్షాన్ని పంపించాడు. ఇప్పుడు మనం ఆరాధించే దేవుడు ఏలియా దేవుడు. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆ దేవునిలో మార్పు లేదు. ఏలియాలు మారిపోయారు. ఏలియా దేవుడు మారలేదు, ఏలియాలు మారిపోయారు. ఏలియా కాలంలో చేసినట్లు ఇప్పుడు ఎందుకు చేయవు ప్రభు అంటే, ఏలియాలు చూపించి నేను చేస్తానంటాడు ఆయన. ఇప్పుడు ఆయనకి ఏలియాలు కావాలి. ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. భారీ వర్షం కురవటానికి ముందుగా 5 ప్రాముఖ్యమైన విషయాలు జరిగాయి. 1, అన్య దేవతల బలిపీఠాలు కూలిపోయాయి. 2, జీవము గల దేవుని బలిపీఠం కట్టబడింది. 3, బయలు ప్రవక్తలు మిగలకుండా వారందరూ ఛేదించబడ్డారు. బయలు ప్రవక్తలందరూ నిర్మూలించబడ్డారు. 4వదిగా కర్మేలు కొండ మీద వెళ్ళి ఆ 4వదిగా అగ్ని దిగి వచ్చింది.
దేవుని సన్నిధి నుంచి అగ్ని దిగి వచ్చింది, బలి పశువుని కాల్చింది. 5వదిగా కర్మేలు కొండ మీదకి వెళ్ళి మోకరించి ఏలియా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. 5 సైన్స్. వర్షము పడటానికి ముందుగా 5 కార్యాలు జరగాలి. 1, అన్య దేవతలకు సంబంధించిన విగ్రహ బలిపీఠాలు అది కూలిపోవాలి. మన హృదయాల్లో అన్య దేవతలకు సంబంధించిన విగ్రహాలు ఒక బలిపీఠముగా కట్టబడ్డాయి. విగ్రహము అంటే మన భాషలో ధనాపేక్ష, పిస్నారితనం, దేవుని కంటే ఎక్కువగా మరి దేనినో ప్రేమించడం, దేవునికి ఇవ్వవలసిన చోటు మరి ఒక దానికి ఇవ్వడం, దేవునికి ఇవ్వాల్సిన ఘనత ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా ఆత్మీయ విగ్రహాలు. దానికి ఒక తీర్పు మన జీవితంలో రావాలి. నీవు దేవునికి, దేశానికి, ప్రజలకి ఆశీర్వాదం అంటాడు. దానికి దేవుడిస్తున్న మొదటి సందేశం, మొదటి విషయం, అన్య బలిపీఠము మన జీవితంలో కూల్చబడాలి. దేనికైతే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నామో అది కూల్చబడాలి. దేనికైతే దేవుని స్థానాన్ని ఇస్తున్నామో అది కూల్చబడాలి. దేని విషయంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నామో అది కూల్చబడాలి. 2వదిగా దేవునికి ఒక బలిపీఠం కట్టబడాలి. అంటే వ్యక్తిగతంగా మనం ప్రభుతో కొన్ని నిబంధనలు, కొన్ని సమర్పణలు చేయవలసిన వారమై ఉన్నాం. దేవునితో చేతులు కలపవలసిన వారమై ఉన్నాం. మన సమర్పణ జీవితాన్ని అధికం చేయవలసిన వారమై ఉన్నాం. 3వదిగా బయలు ప్రవక్తలు చంపబడాలి. ఎవరి బయలు ప్రవక్తులు అంటే నేను ఈ లోకంలో ఎందుకున్నానంటే ఉన్న దైవ భక్తిని పాడు చేసిన వారు, జీవము గల దేవుని వైపు మోకరించకుండా వారి మోకాళ్ళను మళ్లించిన వారు, దేవుని ప్రజల భక్తిని డైల్యూట్ చేసిన వారు, దేవుని ప్రజలను దేవునికి చెందక వారి అనుభవాలన్నీ కూడా వెనుతీసిన వారు, దేవుని బిడ్డలకు మధ్యలో అడ్డు బండగా కానీ అతనిలో దేవుని ప్రణాళిక బయలు ప్రవక్తలు, వీళ్ళు చంపబడాలి. ఇశ్రాయేలుల దేశం ప్రతిష్ఠితమైన భూమి అని బైబిల్ సెలవిస్తుంది. ప్రతిష్ఠితమైన భూమి. దేవుడు ఆ దేశం యొక్క మూలలు ఆశీర్వదించాడు. ఆ దేశమంతా పాలు తేనెలు ప్రవహించు దేశం. అది ఆకాశ వర్ష జలములు త్రాగు దేశం. మన దేవుని కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ దేశం మీద ఉందంట. దేవుడు అధిపతిగా నియమించాడు. అది ఆశీర్వదించబడిన దేశం. అది జీవం కలిగిన దేవునిని ఆరాధించు దేశం. దేవుని సన్నిధిలో మోకరించే దేశం. అలాంటి దేశంలో వేరొకడు ప్రవేశించాడు. వాడు తన నియమాన్ని ప్రచారం చేసి వేరొక దేవుని ప్రకటించి జీవం గల దేవుని మీదున్న మనసుని మరులు కొలిపి మళ్లించి విగ్రహాల వైపు తిప్పినవాడి బయలు ప్రవక్త. మన జీవితాల్లో కూడా ఆ బయలు ప్రవక్తల ఆత్మ అనేకుల్లో క్రియ చేస్తుంటుంది. బయలు ప్రవక్తల ఆత్మ అంటే దేవునికి చెందకుండా నెమ్మదిగా మనం డైవర్ట్ చేయడం, మన మైండ్ని డైవర్ట్ చేసేస్తుంటాం. ఇప్పుడు వాక్యం వింటూ ఉంటాం, సడన్లో బయలు ప్రవక్త ఆత్మ ఏం చేస్తుందంటే మన మైండ్ని తిప్పేస్తుంది. ఇక వాక్యం విన్నాం, నన్ను చూసినట్లుగా చూస్తారు, ఇక్కడ కూర్చున్నట్లుగా కూర్చుంటారు, వాక్యం మాత్రం వినరు, ఇంకేదో ధ్యానంలోకి ఉండిపోతారు. అదే బయలు ఆత్మ డైవర్ట్ చేయడం.
దేవునికి ఇవ్వవలసినవన్నీ డైవర్ట్ చేసేస్తా. బయలు ప్రవక్తల ఆత్మ వస్తుంది. 1000 రూపాయలు దేవుని భాగం, దర్శనం భాగం దేవునికి ఇవ్వాలనుకుంటా ఉంటాం. ఎవడో ఒకడు వస్తాడు. ప్రజల సపోర్ట్ లేదు, రాజకీయ సపోర్ట్ లేదు, దేశంలో భక్తుల సపోర్ట్ కూడా లేదు, తన సంఘ సపోర్టే లేదు ఏలియాకి. ఏలియాకి తెలియకుండానే సంఘం ఒకటి ఉంది. ఆ సంఘంలో సభ్యులు 7,000 మంది ఉన్నారు. బయలుకి మోకాలు ఉంచక, బయలును ఆరాధించక, జీవం గల దేవుని మాత్రం ఆరాధించేవారు 7,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ దాక్కొని ఉన్నారట. మరి ఏలియా ఒక్కడు కాంటెస్ట్ చేస్తుంటే ఈ 7,000 మంది తెగించి ఏలియా ఒక్కడే ఉన్నాడే కొండ మీద, మేము సపోర్ట్గా వెళ్తామని ఎవరైనా వచ్చారా బయటికి? భక్తులే, వాళ్ళు కూడా భక్తులే. దేవుడే అన్నాడు వీళ్ళందరూ భక్తులు అన్నాడు. కానీ బయటికి రాని భక్తులు, తెగింపు లేని భక్తులు దాక్కొని ఉన్నారంట 7,000 మంది. మరి ఏలియాకు ఒక్కనికైనా ఈ ధైర్యం? ఏలియాకు ఒక్కనికైనా ఈ బాధ్యత? సంఘానికి లేదా ఈ బాధ్యత? సంఘమంతా మౌనంగా దాక్కొని ఉందంట. ఏలియా ఒక్కడే కొండ మీద ఉన్నాడట. సరే, ఆ సమయంలో అగ్ని కురిసింది. అప్పుడు ప్రజలందరూ కేకలేశారు. అగ్ని కురిసిన తర్వాత ఏమని చెప్పండి? ఏమని కేకలేశారు? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవా జిందాబాద్, యెహోవా జిందాబాద్ అన్నారు. ఇంకేమని ఉంటారు? ఏలియా జిందాబాద్ అని ఉంటారా? అని ఉంటారు, తప్పకుండా అని ఉంటారు. మరి అంత పెద్ద గొప్ప కార్యం జరిగినప్పుడు ఏలియాను ప్రజలు ఎత్తుకొని ఉండారా? ఆహా, ఏలియా షబాష్, బలి చేసావయ్యా, నీవు అసలు ఇట్లా చేస్తావని అనుకోలేదని ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకొని ఆకాశం మీద ఎక్కించేవాళ్ళు. కానీ ఏలియా అలాంటి వాతావరణాన్ని నెమ్మదిగా విడిచిపెట్టేసి కొండపైకి ఎక్కేసాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనమైతే ఏం చేసేవాళ్ళం? అక్కడ కుర్చీ వేసుకునేవాళ్ళం. ఎవరెవరు ఏమంటున్నారా, ఆహా నిజమా నిజమా అనుకునేవాళ్ళం. తప్పకుండా అక్కడ కుర్చీ వేసుకొని, ఆహా ఏలియా ఎంత గొప్పోడు, ఎంత ధైర్యము, ఎంత ప్రార్థన పరుడు, ఎంత భక్తి పరుడు, అగ్ని దింపాడు, వర్షం కురిపించాడు, బయలును చంపేశాడు, రాజుని ఎదిరించాడు అని ప్రజలు మాట్లాడుకుంటా ఉంటే అక్కడ కుర్చీ వేసుకొని కూర్చోలేదు ఏలియా. ఏం చేశాడు ఏలియా? నెమ్మదిగా సపరేట్ అయిపోయాడు, ప్రత్యేకించుకున్నాడు, కొండ మీదకి వెళ్ళిపోయాడు. అసలు ముఖం కూడా చూపించట్లేదు, ప్రకృతి కూడా చూపించలేదు, ముఖం దాచుకున్నాడు, దీనంగా ప్రార్థన చేస్తున్నాడు. ద వెరీ ఫస్ట్ స్టెప్ టు ద విక్టోరియస్ ప్రేయర్, విజయవంతమైన ప్రార్థనకి మొదటి మెట్టు నీవు ప్రజలలోంచి వేరు కావడం. సపరేట్ యువర్ సెల్ఫ్. ప్రజలలో నుండి నువ్వు వేరు కావాలి. ప్రజల అభిమానంలో నుండి, ప్రజల ఘనతలో నుండి, ప్రజల పొగడ్తలో నుండి, ప్రజలను పైకెత్తి అనుభవాల నుంచి నెమ్మదిగా నువ్వు వేరైపో. అలాంటి ఘనత పొందుకోవాల్సిన ఆ సందర్భాల్లో ఏలియా డివైడ్ అయిపోయాడు, వేరైపోయాడు, ప్రజల మధ్యలో లేడు. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు, చెప్పండి, గుర్తున్న వాళ్ళు చెప్పండి ఎవరైనా, నెమ్మదిగా బయటికి వచ్చేసి గదిలోనికి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకొని రహస్యముగా చూచుచున్న దేవుని వైపు రహస్యంగా ప్రార్థించాయి. ఓ భక్తుడు అన్నాడు, ద సీక్రెట్ ఆఫ్ ప్రేయర్ ఈస్ ప్రేయింగ్ సీక్రెట్లీ. ప్రార్థన యొక్క రహస్యం ఏమిటి అంటే రహస్యంగా ప్రార్థించుట. అందుకని ఆరాధన మానుకొని ఎవరింట్లో వాళ్ళు తలుపులు వేసుకొని ప్రార్థన చేయమని కాదు ఇప్పుడు ఉద్దేశం. దేవునికి స్తోత్రం. అట్లా కానీ చేస్తే రేపు ఆరాధన ఎవరు కనిపించారు, పాస్టర్ గారు అందరూ తలుపులు వేసుకొని ప్రార్థన చేయమన్నాడని. అది వ్యక్తిగత ప్రార్థన, అది దేవునితో మనం పోరాడవలసిన సమయాలు. అవి వ్యక్తిగతంగా నీ హృదయంను కుమ్మరించవలసిన సమయం. అది
వ్యక్తిగతంగా నీకున్న ఉద్రేకాలన్నీ బయలుపరచవలసిన సమయం. మన మనోభిలాష మనోవాంఛ అంతా ప్రభు సన్నిధిలో మన హృదయం అంతా కుమ్మరించవలసిన సమయం. మొదటి విషయం ఏంటంటే మనం వేరుపడాలి, ప్రజల మధ్యలోంచి సపరేట్ కావాలి. ఇక్కడ చూడండి, ఏలియా విస్తారమైన వర్షపు ధ్వని నాకు వినబడుతుందని చెప్పి రాజుతో ఏమంటాడు, నువ్వు భోంచేసుకో చేసుకో అన్నాడు. మరి ఈయన ఏం చేశాడు, నాకు కూడా కొద్దిగా పెట్టన్నాడా, ఇంత పెద్ద వర్షం వస్తుంది కదా నువ్వు తింటున్నావు నాకు కొద్దిగా పెట్టన్నాడా? లేదు. ఇతడు ఉపవాసముతో కడుపును మార్చుకొని పైన ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు తిను. ఇప్పుడు ఈ రాజు ఏమనాలి, అయ్యా అసలు అగ్ని దిగొచ్చింది, నిజమైన దేవుడు యెహోవా అని తెలిసిపోయింది ప్రజలకి, నా బుద్ధిహీనత నా బలహీనత కూడా నేను తెలుసుకున్నాను, నేను ఇక మీదట నేను ప్రభు వైపు తిరుగుతాను, నాకు భోజనం వద్దు కానీ నేను కూడా కొద్దిసేపు ప్రార్థన చేస్తాను ఉండొచ్చు కదా, అసలు అనాలా లేదా? చిన్న ఉదాహరణ, మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సడన్లో మన మధ్యలో అగ్ని దిగి వచ్చింది అనుకోండి, ఆ అగ్ని దిగి వచ్చిన స్తోత్రం అందరూ వెళ్ళిపోతారా? ఇక అందరు ఫుల్ ఫైర్ అయిపోవరు? ఇక బోండి అన్నా పోస్తారా? ఇంకా కొద్దిసేపు ప్రార్థనలో గడపరా? ఏదైనా ఒక ఆత్మీయ జీవితంలో ఒక మధురాతి అనుభవాన్ని మనం రుచి చూచినప్పుడు ప్రార్థనలు వెంటనే లేవం, మనం ఇంకొద్దిసేపు పొడిగిస్తాం. ఇది వ్యక్తిగత అనుభవాలు. ఇంత టైం నియమించుకున్నాం, ఈ టైంలో ముగించాలి. ఆ ముగించే టైంలో ఏదో ఒక రుచికరమైన అనుభూతి మన హృదయాన్ని తట్టింది, లేవం, అక్కడి నుంచి పొడిగిస్తాం. కానీ ఆహాబు, ఈ రాజు ఎలాంటి వాడో మనకు తెలియదు, కానీ శుభ్రంగా భోజనం చేయటానికి వెళ్ళిపోయాడు. క్రొత్త నిబంధనలకు సరిగ్గా అలాంటి మాట ఒకటి ఉంది, జనులందరూ భోజనం చేయటానికి వెళ్ళారట, యేసు ప్రభు మాత్రం ప్రార్థన చేయటానికి వెళ్ళిపోయాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడే చెప్పిన మాటని ఇతడు రూఢిగా మాట్లాడుతున్నాడు, అయినా ప్రార్థన అవసరమైంది. ఇప్పుడు ఏలియా ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడంటే ప్రజల మధ్యలోంచి వేరుబడి ప్రార్థన చేస్తున్నాడు. అందుకే నేను అంటాను, ప్రార్థన కొరకు వేరుబాటును మీ జీవితాల్లో కలుగ చేసుకోండి. వేరుపడే అనుభవం మనకు అవసరం. ఎప్పుడు మనం కుటుంబంతో గడుపుతూ ఉంటాం కదా, ప్రార్థన సమయంలో మన వ్యక్తిగతంగా ప్రభుతో పోరాడవలసిన ఒక సమయాన్ని నియమించుకొని మనం వేరుపడాలి. ఆ మాటలోంచి, ఆ పద్ధతిలోంచి, ఆ మార్గం నుంచి వేరుపడి కొంత సమయం ప్రభుతో గడపటానికి ప్రయత్నం చేయండి. రెండవదిగా, ఏలియా దీనంగా మోకరించాడు. ఒక నీచమైన పాపి మోకరించి తలని దాచుకున్నట్లుగా తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఒక విషయాన్ని గమనించండి, 450 మంది బయలు ప్రవక్తలు ఎదుట గర్జించు సింహం మాదిరిగా ఉన్నాడు ఏలియా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వితౌట్ ఫియర్, భయం లేకుండా, నేను ఒంటరి వాడిననే ఫీలింగ్ లేకుండా, అంతమంది ఉన్నారని నన్ను ఏమైనా చేస్తారేమో అనే భయం లేకుండా, జడియక ధైర్యంగా నిలబడ్డాడు, ఒక సింహం మాదిరిగా నిలబడ్డాడు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా మోకాల మీద పడిపోయాడో చూసారా? ఎలా తల వంచుకున్నాడో చూసారా? నేను అంటాను, దీనుల ప్రార్థన దేవుడు త్వరగా వింటాడు. హృదయంలో ఎంత దీనత్వం మనకుంటుందో మన ప్రార్థన అంత త్వరగా వినబడుతుంది. మన ప్రార్థన త్వరగా అర్థం కాకపోవటానికి కారణం, దేవుడు అనేక సార్లు మనతో సరిగ్గా మాట్లాడకపోవటానికి కారణం మన కఠిన హృదయం. అనేకుల జీవితంలో కఠిన హృదయం ఉండటం వలన దేవుడు స్పష్టంగా వారితో మాట్లాడలేకపోతున్నాడు. మీకు సంఘటన నేను చెప్తాను, చాలా ప్రాముఖ్యమైన సంఘటన. యోసేపు సహోదరులందరూ అక్కడ మోకరించి ఉన్నారు. యోసేపు ఎదుట మోకరించి ఉన్నారు. యోసేపు వాళ్ళతో మాట్లాడాల్సిన సమయం వచ్చింది. అప్పుడు యోసేపు ఎలా మాట్లాడుతున్నాడో తెలుసా? ట్రాన్స్లేటర్ ద్వారా మాట్లాడుతున్నాడు, తర్జుమా చేసేవాని ద్వారా మాట్లాడుతున్నాడు తన సహోదరులతో.
యోసేపుకు తెలుసు వీళ్ళు నా సహోదరులని, కానీ డైరెక్ట్గా మాట్లాడట్లేదు, ట్రాన్స్లేటర్ ద్వారా మాట్లాడుతున్నాడు. అనువాదము ద్వారా, తర్జుమా చేసే వారి ద్వారా తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో కూడా ప్రభు అనేకసార్లు డైరెక్ట్గా మాట్లాడాడు. ట్రాన్స్లేషన్ భాష మనకు వస్తుంది. అంటే ఏంటి అర్థం ఏంటంటే, మళ్ళీ శిక్షించుట, మళ్ళీ పనిష్ చేయుట, పడుకలో పెట్టుట, కుటుంబంలో బాధ కలిగించుట, వేదన కలిగించుట, ఇవన్నీ దేవుని ట్రాన్స్లేషన్లో, ఇవన్నీ ట్రాన్స్లేషన్ భాష. మొత్తడము, వేదన కలిగించడం, బాధ కలిగించడం, శ్రమ పెట్టడం, హింస కలగడం, ఇవన్నీ దేవుని అనువాదములు. అందులోంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యోసేపు తన సహోదరులతో అనువాదికుల ద్వారా ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఇంకా సహోదరుల మనసు కఠినంగా ఉంది. నిజానికి దేవుడు కఠినపరుడా? ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు సహోదరులతో. మీరు గూఢచారులు, మా దేశం యొక్క బలహీనత చూడటానికి వచ్చారు, మిమ్మల్ని ఒక్కరిని పోనివ్వను, అందరినీ కట్టేయండి అని కఠినంగా మాట్లాడుతున్నాడు యోసేపు. వాళ్ళ ఎదుట కఠినంగా మాట్లాడుతున్నాడే కానీ అతని గుండెలో మాత్రం కన్నీళ్ళు, దుఃఖము, బాధ తట్టుకోలేక గట్టిగా మాట్లాడినట్టే మాట్లాడతాడు. మన లోపలికి వెళ్ళి కొద్దిసేపు ఓ అని చేస్తాడు. స్తోత్రం చెప్పండి. గట్టిగా ఏడ్చేస్తాడు. మళ్ళీ కళ్ళంతో శుభ్రం దుడుచుకుంటాడు. మళ్ళీ వస్తాడు, మళ్ళీ కఠినంగా మాట్లాడతాడు. మరి కఠినంగా మాట్లాడిననే బాధ. మరలా పక్కకి వెళ్తాడు, ఓ అని ఏడుస్తాడు, కళ్ళు దుడుచుకుంటాడు. అంటే యోసేపు కఠినంగా మాట్లాడినట్లు కనిపించిన అతని హృదయం మాత్రం కఠినం కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్ని పరిస్థితులు మన జీవితాలు ఎలా సంభవిస్తాయంటే, దేవుడు కఠినుడా అనుకుంటా, దేవుడు ఇంత కఠినంగా ప్రవర్తించాడేంటి నా పట్ల అనుకుంటా. కాదు, అవన్నీ దేవుని కనికరాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీన మనసుతో చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అందుకని మీరు మోకరించడానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆ దీన మనసు కొరకు ప్రార్థన చేసుకోండి. ఆ తగ్గించుకునే మనసు బైబిల్లో చాలా తేటగా రాస్తుంది. జాగ్రత్తగా వినండి. ఎదిరిస్తాడట. మీరందరూ చెప్పాలి, గర్విష్ఠులను ఎవరు ఎదిరిస్తారు? మరి దేవుడే ఎదిరిస్తే చేర్చుకునేది ఎవరు? కృపనిచ్చేది ఎవరు? ఇప్పుడు మళ్ళీ చెప్పండి, దేవుడు ఎవరిని ఎదిరిస్తాడట? గర్విష్ఠులను. హృదయంలో గర్వం ఉన్నంత కాలం దేవుడు ఆ వ్యక్తికి సపోర్ట్గా ఉండలేడు. హృదయంలో గర్వం, గర్వపు మాటలు, గర్వపు అహంకారాలు, అహంభావాలు, మనసులో గర్వాలు ఇవన్నీ ఉన్నంత కాలం దేవుడు నీకు కృపనివ్వడు. కృపనివ్వడనే మాటకు అర్థం ఏంటంటే, ఏ ప్రార్థన ఆలకించడు అని అర్థం. ఎందుకంటే గర్వం అనేది డైరెక్ట్గా సాతానుతో లింకప్ అయ్యే అనుభవాలు. అది డైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్ వాంతో చేతులు కలిపినట్టే. గర్వం మహాభయంకరమైన విషయం. సాతాను అనేకసార్లు ఈ ఆయుధాలతో అనేకులను చెరపట్టి వాళ్ళు లోబడకుండా చేస్తున్నాడు సాతాను. గర్వం అనే ఆయుధంతో విసిరి వారికి ఉన్న తగ్గింపు, వారికి ఉన్న ఆ దీన స్వభావాన్ని చెరపట్టేశాడు. యేసుక్రీస్తు పుట్టినది మొదలుకొని మరణం వరకు దీనత్వాన్ని వ్యక్తపరిచాడు, నీవు నేర్చుకోవాలని. యేసు ప్రభు నేర్పిస్తానని చెప్పిన మొదటి మాట కూడా ఇదే, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అన్నాడు. ఏం నేర్చుకోవాలి? విజ్ఞాన శాస్త్రమా, ఖగోళ శాస్త్రమా, ఎన్ని నక్షత్రాలు ఆయన లెక్కించడమా? ఆయన నేర్చుకోమన్నది ఏమి నేర్చుకోమన్నాడో తెలుసా? దీనత్వం నేర్చుకో, సాత్వికం నేర్చుకో, మృదువుగా మాట్లాడడం నేర్చుకో. ఇవన్నీ దీనత్వం. ఇలాంటి దీన హృదయాన్ని ప్రిపేర్ చేసుకో, దేవుడు తప్పకుండా కనికరిస్తాడు. మొన్నటి రోజున చెప్పినాను, హృదయం కఠినమవుతే నేల కఠినమవుతుంది, పైన నింగి కఠినమైపోతుంది, ఆకాశము కఠినమవుతుంది, నేల కఠినమైపోతుంది.
అటు వర్షము రాదు, ఇటు సాగు చేయబడదు. మరో మాటలు చెప్పాలంటే కఠిన హృదయులు భయంకరమైన కరువులో దిగిపోతున్నారు అని అర్థం. భయంకరమైన కరువులో దిగిపోతున్నారు. వర్షం లేదు, కఠినత్వంను బట్టి. అందుకని యేసు ప్రభు అన్నాడు, దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఎవరిది పరలోక రాజ్యం? దీనులది. ఎవరికి కృప ఇస్తాడు దేవుడు? ఎవరి ప్రార్థన దేవుడు త్వరగా వింటాడు? దేవుడు మనకు ఆ దీనత్వాన్ని అనుగ్రహించును కాక. ఆమేన్. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు ఏలియా ఏం చేస్తున్నాడు? వైరాగ్యంతో ప్రార్థన చేస్తున్నాడు. యాకోబు ఏమన్నాడు? యాకోబు ఏమంటాడు? ఆసక్తి అంటాడు. ఆసక్తితో ప్రార్థన. ఆసక్తితో ప్రార్థన ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు కుదురుతుంది? మీరందరూ వినాలి. అందరు వింటున్నారా? ఓ భక్తుడు మొన్నటి రోజున అన్నాడు, మీరు మందిరానికి వచ్చేటప్పుడు 2 తెచ్చుకోవాలన్నాడు. ఏం తెచ్చుకోవాలంటే బైబిల్, ఇంకోటి మనస్సు. దేవునికి స్తోత్రం. బైబిల్ తెచ్చుకోవాలి, మనసు తెచ్చుకోవాలి. మనసు తెచ్చుకున్న వాళ్ళందరూ చేతులు పైకి ఎత్తండి. మనసు తేలేని వాళ్ళకి త్వరగా చేతులెత్తి హల్లెలూయా చదువుదాం. హల్లెలూయా. నువ్వు ఒక్కదానవేమ్మా. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ఏలియా ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి. ఇప్పుడు ఆసక్తితో. ఒక వ్యక్తి ఆసక్తితో ఎప్పుడు ప్రార్థన చేయగలడో తెలుసా? సబ్జెక్ట్ని మనసులో పెట్టుకోండి, బాగా వినండి. ఒక అంశం చెప్పాను. రాజారావు గారికి ఆరోగ్యం బాగాలేదు అన్నాను. అంటే రాజారావు గారు లేరు కాబట్టి చెప్తున్నాను. రాజారావు గారికి ఆరోగ్యం బాగలేదు, ప్రార్థన చేయమంటే మీరు ఏం చేయాలి? రాజారావు మైండ్లోకి వచ్చేయాలి. ఇక రాజారావు పేరు చెప్పి హృదయపు లోతులోంచి ఆసక్తితో చెప్పిన అంశాన్ని ధ్యానిస్తూ అదే మాట పట్టుకొని గట్టిగా మీరు ప్రార్థన చేయాలి. అది హృదయంలోంచి రావాలి ఆ ప్రార్థన. నోటితో వచ్చే ప్రార్థన కంటే హృదయంతో వచ్చే ప్రార్థన త్వరగా దేవుని సన్నిధికి చేరుతుంది. అందుకని ఇప్పుడు మీరేం చేయాలి? ప్రభా, రాజారావుని ముట్టునైనా, రాజారావుని ముట్టునైనా, రాజారావుని బాగు చేయనైనా, ఆ మాట రిపీట్ చేయాలి. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది ప్రార్థన కాదే. చాలామంది ప్రార్థన చేయమంటే స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభుని ఆరాధన చేయమన్నప్పుడు అలా చేయండి. ప్రార్థన చేయమన్నప్పుడు మాత్రం మీ నోట్లో స్పష్టంగా మాట భాష రావాలి. దేని కొరకు ప్రార్థన చేయమంటున్నామో ఆ అంశం మీ నోరారా వచించాలి. యేసు ప్రభుకు చాలా క్లియర్గా కావాలి. ప్రభుకు తెలియదా? ఓ గుడ్డోడు వచ్చాడు, ఏం కావాలి అని అడిగాడు యేసు ప్రభు. గుడ్డోనికి ఏం కావాలి మీరు చెప్పండి. అది మనకే తెలిస్తే ప్రభుకు తెలియదా? గుడ్డోడు వచ్చాడు, ప్రభా ప్రభా అంటే నీకేం కావాలి అని అడిగాడు. గుడ్డోడు అంటాడు, నాకు చూపు కావాలి. అంటే ఆ మాట స్పష్టంగా రావాలని ఎదురు చూశాడు. ఇవన్నీ ప్రార్థన మెలకువలు. మనం ప్రార్థన చేయాల్సిన సమయం వచ్చినప్పుడు స్పష్టంగా మనం దేని కొరకు ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన అంశాన్ని స్పష్టంగా మనం పలకాలి. అలా స్పష్టంగా పలకడం వలన మనసు ఏకీభవిస్తుంది. మీరు స్పష్టంగా పలకండి, ప్రభువా రాజారావు గారిని ముట్టునైనా అని మనస్ఫూర్తిగా మాట్లాడండి. అప్పుడు మీ మనసు కూడా ప్రార్థన సపోర్ట్ చేస్తుంది. లేకపోతే ఏం జరుగుతుంది? మనసు ఎటో వెళ్ళిపోతుంది, ఊరంతా తిరుగుతుంది. ఈ నోరు మాత్రం స్తోత్రం హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా అంటా ఉంటాం. చెప్పండి, ఆ ప్రార్థన ఏమైనా ఫలితమేనా? మీరు గంటసేపు మోకరించి ఏమైనా సాధించగలరా? ఏం చేయలేం కదా ఆ ప్రార్థన ద్వారా. దేవుడు కూడా ఏం చేయలేడు. అయ్యో నాకు మాట గంటసేపు మోకరించావు కానీ గంగలో పోయింది నాకు మాట అంటాడు. నీ ప్రార్థన గంగలో పోయింది అయ్యా. ఎందుకు ప్రభా అంటే నీ మనసు ఎడ కలిసింది?
పూర్ణ మనసుతో, అదే అనమాట ఆసక్తితో ప్రార్థన. మీరు ఆసక్తితో ఆ సబ్జెక్ట్ని మీ నోట్లో ఉచ్చరించాలి. చాలామంది అంటారు, పాస్టర్ గారు నిద్ర వచ్చేస్తుందండి ప్రార్థన చేస్తుంటే అంటారు. పాస్టర్ గారు కళ్ళు మూస్తే చాలు నిద్ర వచ్చేస్తుంది పాస్టర్ గారు, దయ్యం వచ్చి మీద కూర్చుంటుంది పాస్టర్ గారు అంటారు. నిద్ర ఎందుకు వచ్చిందమ్మా నీకు చెప్పమంటారా? స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మంచి స్నేహితులు ఇద్దరున్నారు. ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడు గంటలు గంటలు అయిపోతున్నాయి. నిద్రపోతారా? మీలో కొంతమంది మీకు ఇష్టమైన సినిమాలు అప్పుడప్పుడు చూస్తుంటారు కదా, చూస్తారు. మీకు ఇష్టమైన సీరియల్ వచ్చినప్పుడంతా చూస్తుంటారు. ప్రార్థనే, అది కూడా చూస్తుంటారు. అలా చూసినప్పుడు మనసు విప్పి చూస్తారు కదా, నిద్ర వస్తుంది అప్పుడు మీకు. సీరియల్ చూసినప్పుడు నిద్ర వస్తుందా? రాదు. ఎందుకు రాదు? మనసు పెట్టావు అక్కడ, మనసు పెట్టావు కనుక నిద్ర రాదు. మరి ప్రార్థన ఎందుకు నిద్ర వచ్చింది? ఇప్పుడు మీరు చెప్పండి. మనసు పెట్టలేదు. మళ్ళీ ఎక్కడ పెట్టావు మనసు? హల్లెలూయా. మీకు సాక్షిగా నేను చెప్తాను, రాత్రులు మేము మోకరించి ప్రార్థన చేసిన, ఒంటరిగా చేసినా కూడా కునుకు నేను తీయలేను. సబ్జెక్ట్ మైండ్లో ఉన్నప్పుడు నిద్ర ఎందుకు వస్తుంది? మనసు పెట్టి మనం ప్రార్థన చేసినప్పుడు నిద్ర ఎందుకు వస్తుంది? అందుకే నేను చెప్తాను, మీరు ప్రార్థన చేసేటప్పుడు నోరు తెరిచి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. నోరు మూసారా కళ్ళు మూతబడతాయి. కళ్ళు మూతబడింది అనుకోండి, మనసు మూతబడుతుంది. మనసు మూతబడింది అనుకోండి, ఏమవుతుంది? షంటింగ్. వెనుకొని గుద్దుతారు, ముందుని గుద్దుతారు. మీలో నరకానికి ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు? చేతుల పైకి ఎత్తండి. ఒక అమ్మ అప్పుడే లేచింది, టక్కని చేయెత్తింది. ఇక్కడ కాదు, ఉపమానంలో చెయ్యి ఎత్తని అనే మాట మాత్రం వినిపించింది మీకు. అప్పుడే లేచింది. నరకం అనే మాట టైంలో నిద్రలో ఉంది. ఆమె లేచన్నది, పాస్టర్ గారు మీరు చెయ్యి ఎత్తారని నేను చెయ్యి ఎత్తాను, మన ఇద్దరమే పోదాం అన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం నోరు తెరిచి ప్రార్థన చేయడం మీరు అలవాటు చేసుకోవాలి. అందుకే ఎప్పుడు కూడా చాలామంది మన సంఘంలో నోరు తెరిచే ప్రార్థన చేస్తారు, ఇది మనకు వాడుకనే. అయితే మీలో కొంతమంది కొన్ని బలహీనతకు చోటిచ్చి అలాగ మౌనంగా ఉండిపోతారు. వెంటనే నిద్ర అటాక్ చేస్తుంది. ఆ సమయంలో మాత్రం మీరు మీ బలహీనత చూడకుండా స్వరమెత్తి ప్రార్థన చేయండి. గట్టిగా ప్రార్థన చేయకపోయినా ఆ పదాలు మీ నోట బయటికి రావాలి, ఉచ్చరించండి. ఎందుకు అలా ఉచ్చరించాలి అంటే మీ మనసు అలర్ట్గా ఉండటానికి. మౌనంగా ప్రార్థన చేస్తే మీరు ఒంటరిగా ఆ మౌనంగా మీరు చేసే ప్రార్థన 2 నిమిషాలు కూడా చేయలేరు. ఒకవేళ ఈ మౌనంగా ప్రార్థన చేసే విషయంలో అలవాటు పడితే తర్వాత సంగతి, కానీ మౌనంగా ప్రార్థన చేస్తే మాత్రం 2-3 నిమిషాలే ధ్యానంగా ప్రార్థన చేస్తాం, వెంటనే ఏదో ఒక తలంపు వచ్చేస్తుంది మనసులోకి. ఇది ఫ్యాక్ట్, ఇది వాస్తవం. ఇది ఏదో ఒకటి వచ్చేస్తుంది మనసులో. జరిగిన విషయాలు, జరగబోయే విషయాలు, జరుగుతున్న విషయాలు, వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు, ఆ ఇంటి విషయాలు, ఈ ఇంటి విషయాలు, ఏదో ఒకటి మనసులో వచ్చేస్తుంది. మనసులో వచ్చేస్తుందంటే ఈ ప్రార్థన డౌన్ అయిపోతుంది, అది రైజ్ అయిపోతుంది, ప్రార్థన డిస్టర్బ్ అయిపోయింది. అందుకే నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఒక అంశం కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఆ అంశం కొరకు ప్రార్థన చేయండి. అలా ప్రార్థన చేసేటప్పుడు మనకు ఆ ఊట కావాలి, ఊట. అదే ప్రార్థనాత్మ అంటారు. అంటే అనేక విషయాలు చెప్పి ప్రభుతో ప్రార్థన చేయడం. ఆ ప్రార్థనలో ఆ ఊట మనకి రావాలి, ఆ ఫ్లూయెన్సీ రావాలి. 2 మాటలు చెప్పి తడబడకుండా
మళ్ళీ స్తోత్రం 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 మళ్ళీ 2 మాటలు గుర్తు చేసుకొని మళ్ళీ 2 మాటలు ప్రార్థన చేసి మళ్ళీ స్తోత్రం స్తోత్రం అనకుండా ఫ్లూయెన్సీ రావాలి. అందుకే మనకి ప్రార్థనాత్మ కావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ప్రార్థనాత్మ రావాలి, అందరికీ రావాలి. సంఘంలో సడన్లో ఒక బ్రదర్ లేచి ప్రార్థన చేయమని వెంటనే ఫ్లూయెంట్గా ప్రార్థన చేయాలి. అందుకే వ్యక్తిగతంగా ఎక్కువగా ప్రార్థనలు గడపడం ప్రార్థన చేసుకోవాలి. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఏలియా ఓర్పుతో ప్రార్థన చేస్తున్నాడు, చాలా ఓర్పుతో చేస్తున్నాడు. ప్రార్థన చేసి 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 ఆ చిన్నవాడిని పిలిచి, అబ్బా ఇట్రా, అదిగో అటువైపు వెళ్ళి చూడు, సముద్రం వైపు చూడు, ఏమైనా మేఘాలు వచ్చాయా అని చూడు. అతడు పరిగెత్తుకుని వెళ్తాడు, సముద్రం వైపు చూస్తాడు. అయ్యో పాస్టర్ గారు, ఒక్క చిన్న మేఘం కూడా లేదయ్యా అన్నాడు. మరలా ధూపం వేయడం ప్రారంభిస్తాడు. చాలాసేపు ప్రార్థన చేసి యేసయ్యా మేఘం దయచేయి, పోయి చూడు అంటాడా? మరలా రాలేదనుకో మళ్ళీ మోకరించి ప్రభువా వర్షం దయచేయి, బాబు వెళ్ళి చూడు అన్నాడా? అట్లా కాదు. అక్కడ బాగా పోరాడాడు, ప్రార్థన చేశాడు. కన్ఫర్మేషన్ వచ్చింది, మేఘం వచ్చిందేమో ఒకసారి పోయి చూసిరా అంటాడు. వెళ్ళి చూసేసరికి మేఘం లేదు. మనం ఏమనుకుంటాం? సర్లే మన ప్రార్థన దేవుడు వినలే, నేను భక్తునిగానేమో అనుకుంటాం. వెంటనే విడిచిపెట్టేస్తాం. నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు, నేను భక్తునిగానేమో అనుకుంటా. ఆ పర్సిస్టెన్స్ని చూడండి, ఆ పట్టు వదలని ప్రార్థన, అది ఓపికతో చేసే ప్రార్థన, అది వైరాగ్యంతో చేస్తున్న ప్రార్థన. అడిగినది పొందు వరకు ఆగకుండా, విసుగక, అలసిపోకుండా వైరాగ్యంతో ప్రార్థన చేయటే ఏలియా ప్రార్థనలో విశేషం. ప్రార్థన చేసి పొందగలగటానికి కారణం కూడా అదే. ఓపికతో ప్రార్థన చేశాడు. ప్రభు పాఠం నేర్పించాడు. ఏమో నేర్పించాడు? వెంటనే చెప్పగలగాలి ఎవరైనా. విసుగక ప్రార్థన చేయి, ఓర్పుతో ప్రార్థన చేయి, వెంటనే విసిగిపోవద్దు. ఒక వ్యక్తి మార్పు కొరకు ప్రార్థన చేసినప్పుడు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన చేస్తే విసుకోవద్దు. భర్త భార్య కొరకు ప్రార్థన చేసిన, భార్య భర్త కొరకు ప్రార్థన చేసిన వెంటనే విసిగిపోవద్దు. ఓ భక్తుడు అన్నాడు, డోంట్ ఎక్స్పెక్ట్ మిరాకిల్ అట్ ద ఓవర్ నైట్ అని అంటాడు. డోంట్ ఎక్స్పెక్ట్ అ మిరాకిల్ బిఫోర్ 25 years ఆఫ్ యువర్ మ్యారేజ్ అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే భార్య భర్త మధ్యలో గొడవ వచ్చింది అనుకోండి, ప్రభా ఈ రాత్రంతా బాగా రేపటి రోజున నా భర్త మనసు మారిపోవాలి ప్రభా, నీ మందిరానికి వచ్చేయాలి ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేసి నైట్ అంతా హృదయం గుమ్మరించి ఉదయకాలం భర్త మందిరానికి వస్తారని చూస్తే అటే పోయాడు, ఆ కాంపౌండ్కే పోయాడు. అయ్యో ప్రభా నా ప్రార్థన అంతా వేస్ట్ అయిపోయిందా అనుకోవద్దు. ఓ భక్తుడు అనుభవంలో అన్నాడు, 25 సంవత్సరాల వరకు విసుకోవద్దు అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఖచ్చితమైన టైం అని కాదు, మనము ఆ విసుగకుండా ప్రార్థన చేయాలని పాఠం నేర్పిస్తున్నాడు. కనుక ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు. వెళ్ళి చూడు అంటాడు, మళ్ళా బాగా ధూపం వేస్తాడు, మళ్ళీ వెళ్ళి చూడు అంటాడు, మళ్ళీ బాగా ధూపం వేస్తాడు, పోయి చూడు ఈసారి అంటాడు. అలాగే ఎన్నిసార్లు చేశాడు చెప్పండి? చెప్పండి గట్టిగా. 7 సార్లు చేశాడు. 7వసారి ఏమైంది? చెప్పాలి మీరు. ఎంత మేఘం సైజు చూపించండి. ఎంత? ఇంత. చెప్పండి అందరు సైజు చూపించండి. కొంచెం ధైర్యంగా. ఇంత మేఘం వచ్చింది. ఇంత మేఘం ఎప్పుడైనా ఆకాశంలో కనిపించినప్పుడు దాని గురించి మీరు ఎప్పుడైనా పట్టించుకుంటారా? అసలు చెయ్యి అంత మేఘం అంటే ఎంత? ఇంతే. అంత మేఘం ఉంటే అసలు ఏం లెక్క ఏంటి? అసలు దాని గురించి ఏం ఆలోచన చేయాలి? గోదావరి కని మొత్తం నల్లటి మేఘం వస్తే ఓహో వర్షం పడుతుందేమో అనుకుంటాం. ఇంత మేఘం వస్తే దాంట్లో తేడా ఏముంది?
బాగా వినండి, చెయ్యంత మేఘమే కనిపించిందంట. వెంటనే అతడు, ఇదిగో వర్షము ప్రారంభం కాబోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత విశ్వాసం అండి ఏలియాకి. అసలు ఆ చెయ్యంత మేఘం కూడా లేనప్పుడే విశ్వాసపు నేత్రములతో చెవులతో భారీ వర్షం పడుతున్నట్లుగా నాకు వినిపించింది అన్నాడు. ఇప్పుడు చిన్న మేఘం కనిపించేసరికి భారీ వర్షం రాబోతుంది, నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళిపో, నీ ప్రయాణం అడ్డుకోకుండా, వర్షం వచ్చి నేను ఆపకుండా త్వరగా వెళ్ళిపోమన్నాడు. అంటే ఆ మాట విని రథము డ్రైవర్ స్పీడ్గా నడిపిస్తున్నాడు. అక్కడ ఒక వాగు ఉందంట, వర్షం వస్తే వాగు నిండిపోతుంది, ఇతడు అద్దరికి వెళ్ళలేడని ఏలియా ముందే వెళ్ళిపోమన్నాడు. ఆ వాగు దాటేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది. విచిత్రమైన సంగతి ఏంటంటే, వర్షం స్టార్ట్ అయింది, వర్షంతో పాటు దేవుని ఆత్మ చాలా బలంగా ఏలియా మీదకి వచ్చేసాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. అంతే. తర్వాత ఏం జరిగిందో తెలుసా? రథము స్టార్ట్ అయ్యి ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఈయన ఎక్కడున్నాడు? కొండ మీద ఉన్నాడు. రథము స్టార్ట్ అయ్యి గుర్రాలు స్టార్ట్ అయిపోయి ఎప్పుడో వెళ్ళిపోయాయి. ఈయన అంతసేపు కొండ మీద ఉన్నాడు. వర్షము స్టార్ట్ అయింది, దేవుని ఆత్మ ఏలియాలోకి వచ్చేసింది. ఏలియా స్పీడ్గా కొండ దిగాడు, పరిగెత్తాడు. ఎలా పరిగెత్తాడంటే, ఆ గుర్రాల కంటే రథాల కంటే ముందుగా పరిగెత్తి రాజు చేరవలసిన స్థానంలో రాజు కంటే ముందుగా ఏలియా అక్కడ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గుర్రం ఎక్కాడా ఏలియా? రథాలు ఎక్కాడా? దేవుని ఆత్మ సుడిగాలి మాదిరిగా తీసుకెళ్ళిపోయింది ఏలియాని. అంటే గుర్రముల స్పీడ్ కంటే మరింత బలమైన వేగంతో ఏలియాని కొనిపోయి అక్కడ రాజ నగరంలో పెట్టేసింది. మొత్తం మీద ఏలియా చేసిన ఆసక్తికరమైన ప్రార్థన అనుభవాన్ని బట్టి దేవుడు ఆనాడు వర్షం పంపించాడు. కనుక మన ప్రార్థన అయిపోయింది, ఒకరోజు బాగా ప్రార్థన చేసాం అయిపోయింది అనుకోకుండా మనం ప్రతిరోజు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరలా మనకి సాయంకాలం కొద్దిసేపు ప్రార్థన ఉంది. ఆ ప్రార్థనలో కూడా మరలా మనం వర్షం కొరకు ప్రార్థన చేస్తాం. ఎందుకు దేవుడు మనకు ఆ భారం ఇచ్చాడు, ఆ భారంతో మీరందరూ చేతులు కలపాలని ప్రార్థన చేస్తున్నాను. మనమందరం చేయి కలిస్తే, మన మనసు కలిస్తే దేవుడు తప్పకుండా దిగి వస్తాడు. కేవలం మనల్ని బట్టి మన దేశాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు. ఆ విశ్వాసం మనం పెంచుకుందాం. దేవుడు ఆ కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.